హాయ్ హలో వెల్కమ్ టు కనిష్క ప్రేమ్ వ్లాగ్స్. ఈరోజు మనం దాల్ కిచిడి ఎలా చేస్తామో చూస్తాం. సో ఇది ఈజీ అండ్ క్విక్ రెసిపీ, అందరం కూడా చేసుకొని తినచ్చు. పిల్లలైతే కొంచెం దీన్ని ఇష్టంగా తింటారు. దీనికి ఫస్ట్ నేను ఒక కడాయిలో గీ వేసుకుంటున్నా. మీ ఇష్టం, మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఒక ఆనియన్ చాప్ చేసి యాడ్ చేస్తున్నా. ఒక 4 గార్లిక్స్ తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇది బాగా రోస్ట్ అయినాక ఒక 1 ఇంచ్ అల్లం, దీన్ని కూడా బాగా ఫైన్గా చాప్ చేసి దాన్ని యాడ్ చేస్తున్నా. దీనికి ఒక 1.5 టమాటో యాడ్ చేసి ఇది బాగా ఉడకాలి, ఫ్రై అవ్వాలి. సో టమాటో అనేది సాఫ్ట్ అవ్వాలి. ఉప్పు, పసుపు పొడి యాడ్ చేస్తున్నా. కొంచెం చిల్లీ పౌడర్ ఒక 1/4 టీ స్పూన్, మీ కారం తగినట్లు మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు. ఇప్పుడు నేను ముందుగా పెసరపప్పు నానపెట్టి అది యాడ్ చేస్తున్నా, ఉడకపెట్టి పెట్టుకున్నా. సో దాన్ని బాగా యాడ్ చేస్తున్నా. సో అది బాగా దానికి తగినంత నీళ్ళు, మీకు ఎట్లా కన్సిస్టెన్సీ కావాలో దానికి తగినట్లు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది బాగా బాయిలింగ్ అవుతోంది. సో ఇప్పుడు నేను రైస్ ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నా, బాయిల్ చేసి పెట్టుకున్నా. సో ఆ రైస్ కూడా యాడ్ చేస్తున్నా. సో రైస్ అంతా యాడ్ చేసి దీనికి ఇప్పుడు తిరగమార్చాలా. ఇదే చాలా ఇంపార్టెంట్. మళ్ళీ గీ ఒక 2 టేబుల్ స్పూన్ లేకుంటే 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసి, కొంచెం ఆవాలు 1/4 టీ స్పూన్, కొంచెం 1/4 టీ స్పూన్ జీరా, కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ ఉద్దిపప్పు, ఇంగువ. దీనిలోనే మీకు రెడ్ చిల్లీ కావాలంటే రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేస్తున్నా. సో ఇది బాగా వేసి దీనికి బాగా మిక్స్ చేయాలి. సో లాస్ట్లో కొత్తిమీర చల్లుతాం. సో చూసారంటే మీకు కన్సిస్టెన్సీ అర్థమవుతుంది. ఇది ఫుల్గా అట్లా గట్టిగా ఉండకూడదు, మరీ నీళ్ళగా ఉండకూడదు. కొంచెం సెమీ లిక్విడ్ లాగా ఉండాలి. సో ఇప్పుడు దాల్ కిచిడి అని రెడీ అయింది. దీనికి ఒక స్పూన్ గీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.